నా పేరు భరత్ కుమార్. నేను సిఎంఎస్ కాలేజ్ ఫర్ సిఏలో చదువుతున్నాను. సార్, ఇప్పుడు కొన్ని విషయాలు మనకు కరెక్ట్ అనిపించినవి మన పేరెంట్స్కి కానీ లెక్చరర్స్ కానీ తప్పు అనిపిస్తాయి. వాళ్ళకి కరెక్ట్ అనిపించినవి మనకు తప్పు అనిపిస్తాయి. ఈ కన్ఫ్యూజన్ ఏంటి సార్? ఎవరి కంపు వారికి ఇంపు, ఎదుటి కంపు యావగింపు అన్నారు. మనకి ఎప్పుడూ కూడా ఫేస్ చూసుకుంటే అద్దంలో చాలా అందంగా ఉండడం అనిపిస్తూ ఉంటుంది. మనల్ని మనం ప్రేమించుకోవడంలో వచ్చిన చిక్కది మంచిదే, నేను కాదంటలేదు. కానీ మీరు అడిగినట్టుగా చాలామందికి మనకున్న అతిపెద్ద దుర్గుణం ఏంటంటే, ఎదుటి వ్యక్తి మంచి చెప్తే, ఎదుటి వ్యక్తి మనల్ని విమర్శిస్తే, ఎదుటి వ్యక్తి మనలోని లోపాన్ని చెప్తే మనం దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండం. అసలు యాక్చువల్గా నేనైతే ఏమంటానంటే, రాయిగా ఉన్న నువ్వు ఒక అందమైన విగ్రహంగా కావడానికి ఉలి దెబ్బలు ఎలా కావాలో అలా నీలో ఉన్న ఒక విమర్శితలు చెప్పడం. నెగిటివ్స్ ఉంటాయని, తప్పులు చేస్తామని గ్రహించి నాకు ఎవరైతే మిస్టేక్ ఉందని చెప్పారో వాడు దేవుడితో సమానం. నిజానికి ఎప్పుడైనా ఎక్కడైనా మీరు కనుక తప్పు చేశారని మీ మనసు మీకు చెప్పినప్పుడు వెంటనే సారీ చెప్పండి. సారీ చెప్పడము అనేది తప్పు కాదని, సారీ చెప్పడం అనేది ఒక డిగ్నిఫైడ్ బిహేవియర్ ప్యాటర్న్ గుర్తించండి. చిన్న పెద్దతో కూడా సంబంధం పెట్టుకోకండి. చాలామంది చేసేది అంటే, నాకన్నా చిన్నవాడు కదా ఎందుకు సారీ చెప్పాలని. మీరు లెక్చరర్ అయినా ఆ రోజు టైంకి క్లాసుకి వెళ్ళకపోతే సారీ చెప్పండి. మీరు స్టూడెంట్ అయినా ఆ రోజు టైంకి క్లాస్కి వెళ్ళకపోతే సారీ చెప్పండి. ఇక రెండవది, ఎప్పుడూ కూడా మన మైండ్లో కీ నోటింగ్ మెకానిజంలో ఉండాలి. కీ నోటింగ్ మెకానిజం అంటే అర్థం ఏంటంటే, 3 ఏళ్ల కిందట మీరు చేసిన తప్పులు 100 అయితే ఇవాళ కూడా 100 తప్పులు చేస్తున్నారు అంటే మీలో ట్రాన్స్ఫర్మేషన్ జరగలేదని అర్థం. ఇక్కడ ఇంకొక లాజిక్ కూడా చెప్తాను. 3 ఏళ్ల కిందట చేసిన అవే తప్పులు ఇప్పుడు చేస్తున్నారా అనేది మొదటి పాయింట్. ఆ తప్పులు కాకుండా కొత్త తప్పులు చేస్తున్నారా అనేది రెండో పాయింట్. అవే తప్పులు రిపీట్ చేయడం ఇంకా దారుణం. కొత్త తప్పులు చేయడం అనేది అది కూడా తప్పే, కానీ కొత్త తప్పులు చేస్తే కొత్త పాఠాలైనా నేర్చుకుంటారు. ఇక మూడవది ఏంటంటే చాలా కీలకమైనది. బాగా అంటే కొంతమందికి ఎక్కువ అబద్ధాలు ఆడే అలవాటు ఉంటుంది. చిన్నవాడికి అబద్ధాలు. క్లాస్కి ఏంటంటే నువ్వు టైంకి రాలేదు అంటే అసలు ట్రాఫిక్ జామ్ ఉండదు, ఏముండదు. లేదు మా మామ ఎవరో పోయారు ఏదో చెప్తాడు. చిన్న అబద్ధాలు ఆడడం. అలాగే కొంతమందికి తప్పులలో చెప్పాల్సి వచ్చినప్పుడు బద్ధకం, విపరీతమైన బద్ధకం. కొంతమందికి అసూయ ఉంటుంది. ఆ పృథ్వీ మంచి డ్రెస్ వేసుకుంటే నాకు అసూయ. ఇలాంటి వాటన్నిటికీ మనసు చెప్తుంటుంది కదా. నేనైతే ఏమంటానంటే, డైరీ రాయండి. ఈరోజు నేను చేసిన తప్పులు హెడ్డింగ్ పెట్టండి. నిర్భయంగా కనీసం మీతో మీరైనా చెప్పండి ఆ విషయం. మొదటి వాక్యమైనా రాయగలుగుతారంటారా? అది రాయగలిగితే అద్భుతమైన స్టేజ్కి వెళ్ళగలుగుతారు. హెడ్డింగ్ అయినా పెట్టగలిగితే ఇంకా బెస్ట్. అది మీరే ఒకసారి ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. మీ వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగి వాళ్ళకి మీరు సారీ చెప్పకుండా ఉన్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉన్న ఒక విధమైన ద్వేషము, మీరు సారీ చెప్పినప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఉండే ఏదో తెలియని ఒక ఆనందము కావాలని మీరే చూడండి. ఆ డిఫరెన్స్ తెలుసుకుంటే చాలు, అంతే. వైస్ వెర్సా.